శ్రీకాకుళంలో తిట్లీ తుఫాన్ వస్తే అక్కడ బాధితులు పరామర్శించకుండా మీరు వెళ్ళి విజయనగరం నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఏదంటే నాకు కోడి కత్తి గుచ్చుకుంది, గాయమైంది, పొడి చేశారు కోడి కాలు కట్టే కత్తితోటంటే ఇవా ఏం మాట్లాడతావు? రాజకీయ వ్యవస్థను చూస్తుంటే విసుగొచ్చింది వీళ్ళందరిని చూస్తే. అరే నాకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మొన్న ఎవరినో ఒక అశోక్ గజపతి రాజు గారిని మన ఉత్తరాంధ్రలో ఒక మాట అన్నా. నేను అసలు ఫస్ట్ ఆయన ఏమల్లా, ఆయన ఒక రోజు మాట్లాడుతూ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు. కానీ ఢిల్లీలో ఎవరో జర్నలిస్టులు అడిగితే ఆయన అంటాడు, హూ ఇస్ పవన్ కళ్యాణ్, ఐ డోంట్ నో హిమ్, హూ ఇస్ హీ అంట. ఎవరు ఆయన అంట. అవునయ్యా, మీరు గద్దెలెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, పల్లకి మోసే వాళ్ళు మీరు మర్చిపోతారు. రేపు పొద్దున పల్లకీలు కోలదోస్తే అప్పుడు తెలుస్తే మేము గుర్తొస్తాం. అప్పుడు మీకు నాకు అనిపించింది అంటే నేను అది అయిపోయిన తర్వాత ఒక రోజున ఏదో మీటింగ్లో ఆయన బంధువులు అంటే ఒక అబ్బాయి, ఏమంటే మీరు అశోక్ గజపతి రాజు గారు అంటే నాకు చాలా బాధ కలిగింది, మీరు మా పెద్దలంతా బాధపడ్డారంటే నేను చెప్పాను, నేను అశోక్ గజపతి రాజు గారిని ఆయన నా పక్కన లేరు. నేను రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 2014లో ప్రతి అసెంబ్లీలో ఒక అభ్యర్థి ఉండేవాడు, ఈయనకి ఓటేయండి అని చెప్పేవాడిని. అలాంటిది విజయనగరంలో ఆయన లేరు. నేనేదో ఆయనకి పనిచేసేవాళ్ళలాగా, ఆయనకేదో నేను బానిసలాగా వెళ్ళి ఆయన ఎక్కడన్నా అశోక్ గజపతి రాజు గారిని ఆయన లేరు సార్, ఆయన రారన్నారు. ఓకే, మంచిది, రాజు గారు పర్లేదు, నా సంతోషమే, పెద్దలు, నేను గౌరవించగలను, అర్థం చేసుకోగలను. నేను ఆయన లేకపోయినా సరే నాకేం తక్కువ, నేను పుట్టుకతో గొప్పవాడిని కాదు. మీ అందరి అభిమానం వల్ల నాకు ఇంత గుండెలో స్థానం సంపాదించాం. మేము రాజవంశీయులం కాదు, సామాన్య వంశీయులం, మేము మామూలు వంశీయులం. అరే మాకు ఆత్మగౌరవం ఉండదా? మాకు చచ్చిపోతాము, మాకు ఆత్మగౌరవాలు ఉండవు. మీకేనా ఆత్మగౌరవాలు? మాకు ఉండవు ఆత్మగౌరవాలు. మా ఆడపడుచులకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా ఇంటి ఆడపడుచులను తిడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నువ్వు నా ఇంటి ఆడపడుచులను తిట్టచ్చా? మీ ఇంటి ఆడపడుచులు మాట్లాడలేకనా? మాకు సంస్కారం ఉంది, సంస్కారాన్ని పట్టుకుంటాం మేము. మీలుగా సంస్కారహీనంతో మాట్లాడడం. ఆడపడుచులంటే గౌరవమైన నా రోజు నా నోరు కట్టేసింది. మాట్లాడితే మొత్తం రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఉతికారేసేవాడిని బజారు మీద. మా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, మీ నాన్నగారు బతికున్నప్పుడే చెప్పాం. అడ్డగోలుగా ఆ రోజున భీమరావు పాడని అడ్డగోలుగా తీస్తుంటే మేము కాంగ్రెస్ నాయకులు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదిరించిన వాడిని మర్చిపోకండి. నాకు ఆ భయాలు లేవు. నాకు మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మీకు ఎంతమంది మార్పులు ఉన్నా కానీ మాట్లాడితే, ఇందాక అశోక్ గజపతి రాజు గారిని మాట్లాడుతూ ఉంటే అంటే మీరు మమ్మల్ని అడిగితే మా కులాన్ని అన్నట్టుగా ఎలా అనుకుంటారు? నేను అబ్బాయిని ఒకటే అడిగాను, అశోక్ గజపతి రాజు గారు సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్, అప్పుడు మీరు ఆనందపడ్డారు. మరి అశోక్ గజపతి రాజు కూడా చిన్నపాటి తప్పు చేస్తే నేను మాట్లాడకూడదంటే ఎట్లా? నేను బానిసనా? నాకు హక్కు లేదా? మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే చెప్పాను, అశోక్ గజపతి రాజు గారిని అంటే ఆయన్ని మాత్రం అన్నట్టు, ఆయన కులాన్ని అన్నట్టుగా దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని అన్నట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సురవరం ప్రతాప్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు తరిమేల నాగిరెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు. రావి నారాయణ రెడ్డి గారా? పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారా? పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, ఈయన జైలుకి వెళ్ళారు, కరెక్టే. అది మా సాపత్యం అంటే కుదరదు, అలా కుదరదు, తప్పది. నేను చిన్నప్పుడు నెల్లూరులో పెరిగాను. ప్రజా వైద్యశాల ఉండేది మాకు పుచ్చలపల్లి సుందరయ్య గారిది. ఆయన ఎంత గొప్ప ఆయనంటే నాకు కులం ఉండకూడదని చెప్పి రెడ్డి అనే పేరుని తీసేసిన మహానుభావుడు. ఆయనకి మేము మోకరిల్లుతాం, ఆయన దండం పెడతాం. ఆయన స్ఫూర్తితోనే నాకు ఎప్పుడు మా ఇంట్లో నా కులం, మాకు సర్నేమ్స్ లేవు మాకు మా ఇళ్లలో. మా నాన్నగారు కమ్యూనిస్ట్ అవ్వడం వల్ల. తరిమేల నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం రాసినప్పుడు వీళ్ళందరూ రావి నారాయణ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వెళ్ళింది జైలుకి, దెబ్బలు తింది, ప్రజలందరూ బాగుండాలి, వెనుకబడిన వర్గాలు బాగుండాలని చెప్పి దానికి వెళ్ళారు జైలుకి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇలాగ డబ్బులు అభియోగాల మీద ఆయన జైలుకి వెళ్ళలేదు, 1,00,000 కోట్లు దోచేశారని చెప్పి జైల్లో పెట్టలేదు. వాళ్ళు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ జైలుకి వెళ్ళిన రావి నారాయణ రెడ్డి గారు గొప్పవాళ్ళు. మేము వారికి గౌరవిస్తాం.
వారినంటే మీరు బాధపడాలి కానీ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మా సామాజిక వర్గం దెబ్బతిందంటే ఎవరికి పట్టుకో మేము? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని తిట్టినట్ట? పవన్ కళ్యాణ్ తిట్టినట్టు నేను తప్పులు చేశాను పొద్దున్న తిట్టే హక్కు మీ అందరికీ ఉంది. నేను తప్పు చేశాను 100% మిమ్మల్ని నిలదీసే హక్కు ఉంది. కూర్చోబెట్టి మా ఇంట్లో వాళ్ళు నేను వచ్చిన కులం నుంచి బాధపడతానంటే ఎట్లా?